హాయ్ ఫ్రెండ్స్, డాక్టర్ రమాదేవి పాపల్లు హియర్, మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఈరోజు నేను మీకు క్లియర్గా ఐవీఎఫ్ అంటే ఏంటి, ఇక్సీ అంటే ఏంటి, ఏది ఎవరికి అవసరమవుతుంది. ఐవీఎఫ్ అనే దాన్ని కన్వెన్షనల్ ఐవీఎఫ్ అంటాం. దాంట్లో ఏంటంటే ఎగ్ స్పర్ము దానింతటి అది కలుసుకోవటానికి వదిలేస్తాం. నార్మల్గా ఏంటంటే ఇప్పుడు న్యాచురల్ ఇంటర్ కోర్స్లో సెమెన్ లోపల కనీసం 40 to 60 మిలియన్ కౌంట్ ఉండాలి. తర్వాత 40 to 60 మిలియన్ ఫాస్ట్గా కదులుతూ ఉండాలి పర్సెంట్. తర్వాత 40 to 60% మార్ఫాలజీ, అంటే స్ట్రిక్ట్ క్రూగర్స్ క్రైటీరియా అంటారు, అది కాదు. నార్మల్గా ఏ ల్యాబ్లోనైనా, చిన్న సింపుల్ ల్యాబ్లోనైనా చేసేటువంటి మార్ఫాలజీ. ఎందుకంటే స్ట్రిక్ట్ క్రూగర్ క్రైటీరియా అనేది ఓన్లీ పెద్ద ఐవీఎఫ్ సెంటర్స్లోనే చేస్తారు. అందుకని యావరేజ్గా మీకు అర్థం కావటం కోసము మార్ఫాలజీ కూడా మనకి 40 to 50% నార్మల్గా ఉండాలి. ఇటువంటి నార్మల్ పారామీటర్స్ ఉన్నప్పుడు మనము స్పర్మ్ మనకి ఐవీఎఫ్ ప్రిపరేషన్ చేసేటప్పుడు ప్రతి ఒక ఎగ్కి కనీసం 50 to 50,000 to 1 lakh స్పర్మ్స్ని యాడ్ చేస్తాం. ఇంత కాన్సన్ట్రేషన్ మనం ప్రిపరేషన్లో రావాలంటే 7 పారామీటర్స్ నార్మల్గా ఉండాలి. ఇటువంటి కేసెస్లో మనము కన్వెన్షనల్ ఐవీఎఫ్కి ప్రొసీడ్ అవుతాం. ఒకవేళ స్పర్మ్ పారామీటర్స్ దీనికి మ్యాచ్ కావటం లేదనుకోండి, అటువంటప్పుడు ముందుగానే మనము ఇక్సీకి ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్సీ ఒక్కొక్కసారి ఇలా కూడా చేయాల్సి వస్తుంది. అంటే కొంతమంది ఒకవేళ బ్యాకప్ శాంపిల్ కనుక మన దగ్గర లేకపోతే, హస్బెండ్ కనుక సెమెన్ ప్రొడ్యూస్ చేయలేకపోతే, అటువంటి కేసెస్లో కూడా మనకి ఐవీఎఫ్ ఇక్సీకి ప్రొసీడ్ కావాలి, టెస్టిస్లో నుంచి తీసుకొని. తర్వాత ఈ ఇక్సీ అనేది ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్, అంటే మైక్రోస్కోప్లో మైక్రో మ్యానిపులేటర్స్ అని ఉంటుంది. మైక్రోస్కోపు తర్వాత ఎగ్ స్పర్మ్ పట్టుకోవటానికి మెకనైజ్డ్ ఈక్విప్మెంట్ ఉంటుందన్నమాట. ఒక చేత్తో ఒక పిపెట్తోని ఎగ్ పట్టుకుంటారు, ఇంకొక పిపెట్తోని స్పర్మ్ని ఎగ్లోకి ఇంజెక్ట్ చేస్తారు. ఈ ఇంజెక్ట్ చేసే పద్ధతినే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అంటాం. ఇది ఎప్పుడు అవసరం అవుతుందంటే, హియర్ మనకి మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ అక్కర్లేదు, ఒక్క ఎగ్ ఒక్క స్పర్మ్. కాబట్టి కౌంటు, మొటిలిటీ, మార్ఫాలజీ తర్వాత ఇవన్నీ తక్కువ ఉన్న వాళ్ళల్లో మనము స్పర్మ్ని, హెల్దీ స్పర్మ్ని సెలెక్ట్ చేసుకొని ఆ స్పర్మ్ని ఒక్కదాన్నే దీనిలోకి ఇంజెక్ట్ చేస్తాం. తర్వాత ఇంకా కొంతమందికి ఏంటంటే టెస్టిస్లో స్పర్మ్స్ తయారవుతాయి, కానీ ఇజాక్యులేటరీ సిస్టంలోకి అవి రావన్నమాట. అప్పుడు మనము ఈ స్పర్మ్ని టెస్టిస్లో నుంచి తీసుకోవాలి. అంటే మీరు చాలాసార్లు విని ఉంటారు టీసా, మీసా, పీసా అని రకరకాల పేర్లు. ఇవన్నిటినీ మీరు విని కన్ఫ్యూజ్ కావద్దు. మనము టెస్టిస్లో నుంచి స్పర్మ్స్ని ఎక్కడ తీసుకుంటాము అనే దాన్ని బట్టి ఈ డిఫరెంట్ నేమ్స్ వచ్చినాయి అన్నమాట. ముఖ్యంగా టెస్టిస్ లోపల కొన్ని మిలియన్స్ ఆఫ్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉంటాయి. అందులో తయారైన స్పర్మ్స్ అన్నీ మనకి ఒక డ్రైనేజ్ సిస్టమ్ లాగా మన ఇంట్లో నుంచి డిఫరెంట్ రూమ్స్లో నుంచి ఒక దాంట్లోకి వెళ్ళటము, అది మెయిన్ బయట ఒక కెనాల్లోకి వెళ్ళటము, అది మళ్ళీ పెద్ద కెనాల్లోకి జాయిన్ అవ్వటము ఎలా ఉంటుందో ఇది అలా. ఫైనల్గా బయటకు వచ్చేటప్పటికి దానికి వ్యాస్ అంటారన్నమాట. ఈ వ్యాస్లోకి రాబోయే ముందు ఈ ట్యూబ్స్ అన్నీ కలిసి ఉండేదాన్ని ఎపిడెడిమిస్ అంటారు. ఈ ఎపిడైడమిస్లో నుంచి అక్కడ కలెక్షన్ స్టోర్ అయ్యి ఉంటుంది కాబట్టి ఎక్కువగా స్పర్మ్స్ అక్కడ నుండి తీసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ఎపిడైడమిస్లో నుంచి తీసుకోవటానికి కనుక వీలు లేకపోతే అప్పుడు టెస్టిస్ని ఓపెన్ చేసి దాంట్లో నుంచి ట్యూబ్యూల్స్ కలెక్ట్ చేసి ఆ ట్యూబ్యూల్స్ని క్రష్ చేసి అందులో నుంచి స్పర్మ్స్ తీసుకోవటానికి మెథడ్స్ ఉంటాయి అన్నమాట. అందుకని ఇక్సీ అనేది చేస్తే స్పర్మ్ ఎక్కడి నుండి తీసుకుంటున్నాము అనే దాని గురించి మీరు వరీ కావద్దు. అవసరాన్ని బట్టి ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ స్పర్మ్ అనేది తీసుకుంటాం. ఇది ఏంటంటే మనకి ఈ మొటిలిటీ అనేది ఎక్కువగా మనకి ఇజాక్యులేషన్ అయిన తర్వాత ఎగ్ వరకు చేరటానికి అవసరం, కానీ న్యూక్లియర్ మెచ్యూరిటీ ఉంటే చాలు. అందుకని టెస్టిస్లో నుంచి తీసుకున్న స్పర్మ్స్తో ద్వారా కూడా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ నార్మల్ స్పర్మ్తో ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. తర్వాత ఎటువంటి కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ కూడా ఈ ఐవీఎఫ్ ఇక్సీ చేయటం వల్ల వస్తున్నాయి అనే డేటా ఎక్కడ ప్రపంచంలో లేదు. కాబట్టి ఈ ప్రొసీజర్ గురించి కూడా, కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ గురించి, సక్సెస్ గురించి మీరు అస్సలు వర్రీ కావాల్సిన అవసరం లేదు. సో ఈ రెండు మెథడ్స్లో మీకు ఐవీఎఫ్ చేయబోయే ముందు
కన్వెన్షనల్ ఐవీఎఫా లేకపోతే ఇక్సీనా. కానీ కొన్ని సెంటర్స్లో ఏంటంటే అంటే ఇప్పుడు మనకి ఒకసారి స్పర్మ్ ఎగ్ రెండు కలిపిన తర్వాత అది 8 అవర్స్లో ఫర్టిలైజ్ అయిపోవాలి. 12 అవర్స్కి మనం చెక్ చేసి చూస్తే ఒకవేళ అది ఫర్టిలైజ్ కాలేదనుకోండి, అప్పుడు రెస్క్యూ ఇక్సీ అని ఎగ్ని తీసుకొని అప్పుడు ఇక్సీ ప్రొసీజర్ చేస్తాం. దానివల్ల కూడా ఒక్కొక్కసారి ఈ ఫెయిల్డ్ ఫర్టిలైజేషన్ని మనం కౌంటర్ చేయొచ్చు. కానీ ఇన్ని ప్రాబ్లమ్స్ మనం ఎందుకు ముందుగానే ఇక్సీ చేసేస్తే పోతుంది కదా అని కొన్ని ఐవీఎఫ్ సెంటర్స్లో ఆల్ కేసెస్ని ఇక్సీకి సబ్జెక్ట్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే అన్నెసెసరీ ప్రొసీజర్స్ వల్ల అన్నెసెసరీ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి మనము అవసరం వచ్చినప్పుడే ఈ ప్రొసీజర్ని మనం అడాప్ట్ చేస్తే బెటరు. తర్వాత ఎప్పుడు కూడా న్యాచురల్ సెలెక్షన్ అనేది బెటర్ సెలెక్షను మనం సెలెక్ట్ చేసేదానికన్నా. ఎప్పుడైతే ఒకవేళ నేచర్ ఫెయిల్ అవుతుందో అప్పుడు మనం ఇంటర్ఫియర్ కాక తప్పదు. కానీ నేచర్ చేసే పనిని మనము ఆపి ఆ పనిని మనం చేయాలనుకోవటము నేనైతే సమర్థించను. అందుకని పారామీటర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్న వాళ్ళల్లో ఐవీఎఫ్ కన్వెన్షనల్ ఐవీఎఫే చేస్తాము, లేని వాళ్ళల్లో ఇది చేస్తాం. ఈ ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ అనేది వెరీ వెరీ రేర్ కేస్ అన్నమాట. అందుకని ప్రీవియస్ సైకిల్లో ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ ఉంటే కూడా మనము స్పర్మ్ పారామీటర్స్ అన్నీ నార్మల్గా ఉన్నా కూడా ఈ ఐవీఎఫ్ ఇక్సీ అనే దాన్ని ముందుగానే మనము డిసైడ్ చేస్తామన్నమాట. అంటే ఇప్పుడు అజూస్పర్మియా ఉన్న, ఆలిగోఎస్థినోస్పెర్మియా ఉన్న, ప్రీవియస్ ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ ఉన్న ఈ ఐవీఎఫ్ ఇక్సీ అనేది మనం ప్రొసీడ్ కావచ్చు. మిగిలిన వాళ్ళకి నార్మల్ కన్వెన్షనల్ ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇది కొంతమంది విమెన్లో 37 ఇయర్స్ తర్వాత కనుక మనము ఐవీఎఫ్ చేయాల్సి వస్తే వాళ్ళల్లో ఏంటంటే ఎగ్ మీద ఉండే కవచం జోనా పెల్యూసిడా ఒక్కొక్కసారి థిక్గా ఉండే అవకాశం ఉంటుంది. అందుకని ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, అంటే ఎల్డర్లీ అంటే 37 పెద్ద ఏజా అని మీరు అనుకోవచ్చు, కానీ ఫర్టిలిటీని దృష్టిలో పెట్టుకొని ఈ ఏజ్ లిమిట్ అనేది మేము పెట్టుకుంటామన్నమాట. అబౌవ్ 37 ఇయర్స్ వాళ్ళకి కూడా రిస్క్ తీసుకోకుండా ఇక్సీ ప్రొసీజర్ కనుక చేస్తే ఈ ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ అనే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇది కూడా ఒక ఇక్సీ అనే ప్రొసీజర్కి ఇండికేషన్. ఓకేనా?